మహేష్ రావుని. తమిళ సూపర్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇప్పుడు అధికారికంగా విడిపోయారు. ఈ జంటకు విడాకులు మంజూరు కావడంతో తమ 2 దశాబ్దాల బంధానికి స్వస్తి పలికారు. చెన్నై ఫ్యామిలీ కోర్ట్ ధనుష్, ఐశ్వర్యలకు విడాకులు మంజూరు చేసింది. ఓవైపు నయనతార వివాదం సమయంలోనే ధనుష్ వ్యక్తిగత జీవితం కీలకమైన మలుపు తిరిగింది. ఐశ్వర్యతో అతని 20 ఏళ్ల వివాహ బంధం ముగిసిపోయింది. 2.5 ఏళ్ల కిందటే తన భార్యతో విడిపోయినట్లు ధనుష్ అధికారికంగా అనౌన్స్ చేసిన కోర్టు మాత్రం ఇప్పుడు విడాకులు మంజూరు చేసింది. పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా ఇద్దరు కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. కొన్ని రోజుల క్రితం వేర్వేరుగా వీరు ఇద్దరు కోర్టుకు వెళ్లి కొన్నేళ్లుగా తామిద్దరం విడిపోయి ఉంటున్నామని, విడాకులు తీసుకోవడానికి దృఢ నిశ్చయంతో ఉన్నామని తెలిపారు. కలిసి ఉండాలని అనుకోవటం లేదని తమ నిర్ణయాన్ని స్పష్టం చేస్తూ విడిపోవడానికి గల కారణాలు వివరించారు. ఇరువురి వాదనలు విన్న చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు తాజాగా విడాకులు మంజూరు చేసింది. దీంతో వీరు చట్టపరంగాను విడిపోయినట్లు అయింది. ఐశ్వర్య సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె హీరో ధనుష్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు. దాదాపు 17 ఏళ్లకు పైగా వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. అయితే 2 ఏళ్ల క్రితం తాము విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించినప్పుడు 2 కుటుంబాలు మరియు చాలా మంది స్నేహితులు ధనుష్, ఐశ్వర్యలతో చర్చలు జరిపారు. అయితే ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితిలో 2004లో జరిగిన వివాహాన్ని రద్దు చేయాలంటూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో కేసు వేశారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాకుకు గురైంది. చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సంబంధించిన కేసు నడుస్తుండగా 2 కొడుకులకు సంబంధించిన విషయాల్లో మాత్రమే ధనుష్, ఐశ్వర్య కలిసి పాల్గొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తాజాగా విడాకులు తీసుకోవాలని ఆదేశించారు. విడాకుల ప్రకటన తర్వాత డిప్రెషన్ లో ఉన్న ఐశ్వర్య రజనీకాంత్ దాని నుంచి బయటపడేందుకు మళ్లీ దర్శకత్వం వైపు దృష్టి సారించారు. లాల్ సలాం సినిమా విడుదలైంది. ఇందులో రజనీ అతిథి పాత్రలో కనిపించారు. అలాగే తన కూతురు విడాకుల విషయంలో రజనీకాంత్ కాస్త అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. చిన్న కుమార్తె సౌందర్య కూడా మొదట అశ్విన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనికి విడాకులు ఇచ్చింది. ఐశ్వర్య సోదరి పద్ధతిలో 2వ పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరిన్ని సంచలన వార్తలకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.